అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అప్పటి ముఖ్యమంత్రి వర్లు, ఇప్పుడు ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి మహిళ కూడా, ప్రతి ఆడపిల్ల కూడా చదువుకోవాలి, ఉన్నతమైన ఆరోగ్యమైన వాతావరణం చదువుకోవాలని కేజీవీపీ నెలకొల్పిన సంగతి మనకు తెలిసిందే. ఈ బిల్డింగ్ 2016లో శాంక్షన్ చేసి 2018లో చేయడం జరిగింది. అయితే కాంట్రాక్టర్కి బిల్లు ఇవ్వకపోవడం వల్ల ఈ బిల్డింగ్ ఓపెనింగ్ నోచుకోలేదు. 2019కి ఫినిష్ అయింది. సబ్సిక్వెంట్గా తర్వాత వచ్చినట్టు ప్రభుత్వం కాంట్రాక్టర్ బిల్లు చెల్లించకపోవడం వల్ల ఈ బిల్డింగ్ ఓపెన్ చేయకపోవడం జరిగింది. అంటే ఎంతో దురదృష్టమైన పరిపాలన గతంలో మనందరికీ తెలుసు. అభివృద్ధి అనేది పూర్తిగా కనుమరుగు చేసి ఇలాంటి చిన్న బిల్డింగ్స్ ఏదైతే థర్డ్ పేమెంట్, అది కూడా మొత్తం పేమెంట్ కాదు, మూడో వాటా ఏదైతే పేమెంట్ ఇవ్వాలో ఆ పేమెంట్ ఇవ్వకపోవడం వల్ల ఆ బిల్డింగ్లు ఆగిపోవడం జరిగింది. అంటే ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఇంత మంచి బిల్డింగ్ సుమారు 2 కోట్లు అసెట్ క్రియేట్ అయ్యి నిజంగా ఇక్కడ అంటే 100 మందికి ఆడపిల్లలకి చదివి స్టే చేసుకుంటూ మంచి వాతావరణంతో ఇక్కడ ఎడ్యుకేషన్ అందించాల్సిన ఈ బిల్డింగ్ని కేవలం కొంత పేమెంట్ ఇవ్వకపోవడం వల్ల ఈ బిల్డింగ్ ఓపెనింగ్ నోచుకోలేదు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టిలోకి తీసుకువెళ్ళి మూడో పేమెంట్ ఇవ్వడమే కాకుండా దీనికి అదనంగా 15 లక్షల పేమెంటు, మళ్ళీ దీనికి డైలేటెడ్ స్టేజ్ ఏదైతే ఖాళీగా ఉండిపోవడం వల్ల అద్దాలు పగిలిపోయి, ఫ్యాన్స్ పగిలిపోయి, టైల్స్ ఇరిగిపోయి ఇవన్నీ జరిగాయి. మళ్ళీ 15 లక్షలు శాంక్షన్ తీసుకొచ్చి ఈ బిల్డింగ్ని ప్రజలకు అందుబాటులో పిల్లలు ఇక్కడ హాస్టల్ నివసించడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందనే సంగతి మనందరూ కూడా గమనించాలి. ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో ప్రతి రోడ్లు వేసుకోవడం కానీ, కలవట్లు వేసుకోవడం కానీ, బ్రిడ్జెలు శాంక్షన్ చేయడం కానీ, అలాగే ఇలాంటి హాస్టల్స్, పిల్లలకు పనికొచ్చేటువంటి హాస్టల్స్ను కూడా మళ్ళీ అంటే మళ్ళీ ఏదైతే వదిలేశారో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి దాన్ని వెలుగులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా ఈ బిల్డింగ్ అయితే 100 మంది స్టూడెంట్స్, ఇక్కడ ఒక మంచి ల్యాబ్ ఉంది, మంచి వార్డెన్కి ఒక వెసులుబాటుగా వాళ్ళ ఫెసిలిటీస్ ఉన్నాయి, పిల్లలు మానిటర్ చేయడానికి పూర్తిగా వెంటిలేషన్ అయ్యి ఒక మంచి అసెట్ ఇది. దీన్ని మేము ప్రారంభం చేయడం, మళ్ళీ ఇక్కడ విద్యార్థులు చదువుకోవడం. ఎందుకంటే ఈరోజు మన కేజీవీపీ స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థినులు ప్రపంచ స్థాయికి వెళ్తున్నారు. ఈరోజు హిస్టరీ చూసుకుంటే ఎంతమంది విద్యార్థులు బయటకు వచ్చారో వాళ్ళందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో మంచి కుటుంబాన్ని లీడ్ చేసుకుంటూ, అలాగే వాళ్ళు కూడా ప్రొఫెషనల్గా కూడా సెటిల్ అయిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు మహిళలకు కూడా ఇలాగ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్ నిమిత్తం ఈ హాస్టల్ ఓపెన్ చేయడం ఖచ్చితంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఈ బిల్డింగ్కి మళ్ళీ లైఫ్ ఇచ్చి మాకు శాంక్షన్ చేసి మళ్ళీ నిధులు ఇచ్చినందుకు ముఖ్యంగా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే ఉన్నతాధికారులందరికీ కూడా, ఎందుకంటే మేము కూడా కార్యరూపం చేయాలంటే కూడా అధికారులతో దానికి కావాల్సినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెంటనే సాల్వ్ చేసి దీన్ని మళ్ళీ ఎలాగ మనం లైన్లో తేవాలనే దాని మీద అధికారులు కూడా దృష్టి పెట్టి దీన్ని పూర్తిగా సహకరించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.